ప్రియులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరొక వర్తమానం ద్వారా మనము మరొక సత్యాన్ని గ్రహించి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందామండి. ఒక వ్యక్తి ఒక మిల్లులో జాబ్ చేస్తూ ఉన్నాడు, లేక ఉద్యోగం చేస్తూ ఉన్నాడంట. ఒకరోజు అతని మేనేజర్ పిలిచి చేతిలో జీతం పెట్టి అడ్వాన్స్గా, రేపటి నుంచి ఇంకా నువ్వు రావాల్సిన పని లేదు అని మేనేజర్ ఆ వ్యక్తికి చెప్పాడంట. ఆ వ్యక్తికి అసలు ఏం అర్థం కాలే, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేంటి సడన్గా పిలిచి అడ్వాన్స్గా సెటిల్మెంట్ చేసేసాడు, రావద్దు అని చెప్పేసి అంటున్నాడని. అదేంటయ్యా అని చెప్పేసి కొన్ని రోజులు ముందుగానైనా చెప్పకుండా అకస్మాత్తుగా నువ్వు ఇలా ఉద్యోగంలో నుంచి నన్ను తీసేస్తే ఎలా అని అడిగితే, ఇప్పుడు మీ అవసరం మాకు లేదు, ఇక రేపటి నుంచి రావద్దు అని చెప్పి మొహమాటం లేకుండా పంపించాడంట. దిగులుతో ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి తన భార్య ఇలా అడిగిందంట, ఏమైందండి ఇంత దిగులుగా ఉన్నారు అని భార్య ప్రశ్నించినప్పుడు తను చెబుతున్నాడు, నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు, ఇక రేపటి నుంచి రావద్దని ఎంతో బాధపడుతూ చెప్పాడు. ఆ భర్త తన భార్యకి చెప్పాడు. అప్పుడు తన భార్య, ఏమి బాధపడొద్దు, ఉద్యోగం పోయినా పర్వాలేదు, మనకు దేవుడు ఉన్నాడు కదా. వాళ్ళు క్రిస్టియన్స్ అన్నమాట. సో ఆయన నమ్మదగిన వాడు, అన్యాయం చేసే దేవుడు కాదు కదా, ఖచ్చితంగా మనకు వేరే మార్గం తెరుస్తాడు, విశ్వసిద్దాం, ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళిద్దరు కూడా కలిసి ప్రార్థన చేశారంట. ఎప్పుడైతే వాళ్ళిద్దరు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి ఒక ఆలోచన తన మనసులో పుట్టించాడు. నీ ఉద్యోగం పోయింది, కానీ నీకు ఖాళీ స్థలం ఉంది కదా, అందులో ఒక చిన్న హోటల్ కట్టొచ్చు కదా అనే ఒక ఆలోచన తలంపును దేవుడు తన మదిలో పెట్టాడు. పెట్టినప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఆ మాటకు, దేవుడు ఇచ్చినటువంటి ఆ తలంపుకు లోబడి విల్సన్ అనే పేరుతో చిన్న హోటల్ తనకున్న ఖాళీ స్థలంలో కట్టాడు. ఆ హోటల్ చాలా చక్కగా లాభాలు తీసుకొని రావటం మొదలైంది. అప్పుడు అక్కడ ఒక పెద్ద హోటల్ కడితే ఇంకా బాగుంటుంది అనే ఆలోచన వచ్చి అది కూడా దాన్ని ప్రయత్నం చేశాడు. అనుకున్నదే తడుగా ఆ హోటల్ కూడా మంచి గ్రాండ్ సక్సెస్ అయింది. అంచెలంచెలుగా అతని వ్యాపారాన్ని దేవుడు దీవిస్తూ విస్తరింపు చేస్తూ ఉండగా అది పట్టణాలు, రాష్ట్రాలు దాటి విస్తరించిపోయింది. అది ఎంతగా విస్తరించిందంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఆ హోటలు స్థాపించబడ్డది. ఆ హోటల్ పేరే హాలిడే ఇన్. ఈరోజు మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాము హాలిడే ఇన్ అనే హోటల్. ఆ హోటల్ స్థాపించింది ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యక్తి అయినటువంటి విల్సనే. ఆ వ్యక్తి గురించే మనం మాట్లాడుకున్నాం. ఆనాడు విల్సన్ ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు తనకేదో నష్టం జరగబోతుందని, కష్టం రాబోతుందని, తన కుటుంబం ఆర్థికంగా చితికిపోతుందని, తన భవిష్యత్తు చీకటిమయం అయిపోతుందేమో అని అనుకొని ఉంటాడేమో. కానీ వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నీ దీన స్థితిని, నీ పరిస్థితిని తీసుకొని వచ్చి దేవుని చేతికి అప్పగిస్తావో అప్పుడు దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఇదే ఆశీర్వాదము ఈ విల్సన్ హాలిడే ఇన్ అనే హోటల్కు యజమాని అయినటువంటి ఎండి అయినటువంటి ఈ విల్సన్ పొందుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రపంచంలోనే దాదాపుగా 3400 హోటల్స్ పైన ఉన్నాయి అతనికి. అంటే ఏ ఉన్నతమైన స్థితికి చేరుకున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా మనం పొందుకున్న అపజయాన్ని బట్టి, మనం వెళుతున్న కష్టాన్ని బట్టి, మనం కోల్పోయిన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారంలో వచ్చినటువంటి నష్టాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావా? భవిష్యత్తు నీకు అగమ్య గోచరంగా కనిపిస్తుందా? ఆ రోజు విల్సన్ ఇదే పరిస్థితి గుండా వెళ్ళాడు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా తన జీవితాన్ని, భవిష్యత్తును దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన అప్పగించుకున్నాడు. ఈరోజు నీవు కలిగిన నీ స్థితిని, నీ పరిస్థితిని తీసుకొని వచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన యేసయ్య చేతికి అప్పగిస్తే నీ జీవితంలో అద్భుతమైన ప్రతిఫలాన్ని చూస్తావు. దాని కొరకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి అనే విషయం
గ్రహిస్తే ఎంత బాగుంటుంది. మరి నీ చేతిని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆ యేసయ్య చేతిలో పెట్టడానికి నువ్వు సిద్ధమేనా? మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి జీవ గ్రంథం నుండి. చూద్దామండి ఒకసారి ఆ యొక్క లేఖనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 4-5 వచనం. లూకా సువార్త 2:4-5 వచనాలు. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చూడండి, ఒక పక్క మరియమ్మ గారు గర్భవతిగా ఉన్నారు. యోసేపు భర్త తనను తీసుకొని వెళ్ళాలి అని అంటే నిజంగా చాలా దూరం ఉన్నదన్నమాట. ఈ యొక్క ఆ నజరేతు నుంచి బెత్లెహేము దాదాపుగా 104 కిలోమీటర్లు, అంటే కనీసం 100 పైన కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ ఉన్నది. అది అసలు ఎలా వెళ్ళారో మనకు అదే ఎక్కడ కూడా మనకి రాయబడలేదు. కానీ వాళ్ళు గాడిద మీద వెళ్ళారో లేక నడుచుకుంటూ వెళ్ళారో కానీ ఎంత ప్రయాస, ఎంత కష్టం. ఒక గర్భిణీ స్త్రీని ఒక 100 కిలోమీటర్లు ఆ రోజుల్లో, ఈ రోజు అంటే మనకి ఈ యొక్క వెహికల్స్ వచ్చినాయి, చాలా సులువైపోయింది, అంబులెన్స్లు ఉన్నాయి, లేక 4 వీలర్స్ కార్లు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. 100 కిలోమీటర్లు తన భార్యను తీసుకొని, గర్భవతి అయినటువంటి స్త్రీని తీసుకొని వెళ్ళటం ఎంత కష్టతరమో ఒక్కసారి గ్రహించండి, ఒక్కసారి ఆలోచించండి. నేను అంటున్నాను, కానీ ఆ కష్టమే కలిసి వచ్చింది మనకి, మనందరికీ కలిసి వచ్చింది, మనందరికీ కూడా. ఎందుకో తెలుసా? ఆ నజరేతును విడిచి బెత్లెహేం వెళ్ళడమే దేవుని చిత్తం అండి. దేవుని చిత్తం ఏంటంట? అక్కడి నుంచి వెళ్ళాలి, వాళ్ళు లెక్కలో రాయబడడానికి, సంఖ్యలో రాయబడడానికి వెళ్ళాలి. అప్పుడే అక్కడే దేవుని కుమారుడు, మన ప్రియుడు యేసుక్రీస్తు జన్మించవలసి ఉన్నది. లోకరక్షకుడు బెత్లెహేంలో పుట్టవలసి ఉన్నది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా అక్కడ మనకి ముందే ప్రవచించినట్టుగా దేవుని చిత్తం ఏంటయ్యా అంటే ఈ యొక్క బెత్లెహేంలో ఆయన పుట్టవలసి ఉన్నది. కానీ ఎన్నో కష్టాల గుండా వెళ్ళారు. ఎంత ఇబ్బందికరమైనటువంటి ప్రయాణం చేసి ఉంటారు, ఎంత ఆయాసపడి ఉంటుంది మరియమ్మ, ఎంత అలసట పొంది ఉంటారు, ఎంతగా వాళ్ళు విలవిల్లాడిపోయి ఉంటారు, ఎంతగా బాధపడి ఉంటారు. అసలు ఏంటి ప్రయాణము, ఎందుకు వచ్చింది కష్టము అని ఎంతగా వాళ్ళు లోపల అనుకొని ఉంటారో ఒకసారి ఆలోచించండి. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అద్భుతమైన సత్యం ఏంటంటే లోకరక్షకుడు మన కొరకు బెత్లెహేంలో పుట్టవలసి ఉన్నది. అది నెరవేర్చబడాలి అంటే ఈ కష్టం గుండా వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఆ రోజు ఈ యొక్క విల్సన్ అనే యొక్క వ్యక్తి హాలిడే ఇన్ అనే హోటల్స్ ఈరోజు ఇంతగా స్థాపించాడు అని అంటే ఆ రోజు తన ఉద్యోగం పోగొట్టుకోవలసి వచ్చింది. తన ఉద్యోగం పోయింది కాబట్టే ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చాడు. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కష్టాల గుండా, కన్నీళ్ళ గుండా, ఉన్న ఉద్యోగం ఊడిపోయి, ఉన్న బిజినెస్ కూడా మూలకు పడేసినట్టుగా, లేక అది మూసివేయవలసిన పరిస్థితి, లేక ఏ స్థితిలోనైనా కూడా, ఏ పరిస్థితిలోనైనా కూడా ఎటువంటి మనస్పర్ధలు వచ్చి ఏ బంధం అయితే విడిపోయి, ఏ బంధం అయితే నీకు ఆయాసం తీసుకొచ్చే విధంగా ఉందో, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావో, ఏ కష్టం గుండా వెళ్తున్నావో, ఆ కష్టమే ఒకరోజు నీకు కలిసి వస్తుంది అని చెప్పడానికి నేను ప్రభువునందు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ కష్టం వెనకాలనే సుఖం ఉంది అని లోకంలో ఉన్న సామెత చెబుతూ ఉంటారు కదా. కానీ వాక్యానుసారంగా గమనిస్తే ఆ కష్టంలో నుంచే మనకి దేవుడు కలిసి వచ్చే ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడనే విషయాన్ని గ్రహించాలని, దాని కొరకే ఎదురు చూడాలని. ఆ రోజు కష్టపడకుండా, నడవకుండా లోకరక్షకుడు పుట్టేవాడు కాదు. ఆ రోజు తన జాబు పోకపోతే విల్సన్ హాలిడే ఇన్ అనే ఇంటర్నేషనల్ హోటల్స్ కట్టేవాడు కాదు. ఈరోజు ఉన్న కష్టంలో నుంచి నీవు అలాగే కృంగిపోయినట్లయితే నీవు ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేవు. కాబట్టి అది కాదు, కానీ నీ జీవితాన్ని దీనస్థితిలో, కష్టస్థితిలో, ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి సమర్పించుకొని ఆయన దగ్గర నీ స్థితిని కనుక నీ యొక్క పరిస్థితిని ఆయన సన్నిధిలోకి తీసుకొస్తే ఆయన ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని ఈ విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పరిస్థితిలోనున్నా కూడా ఆ పరిస్థితిని తీసుకొచ్చి దేవుని పాదాల చెంత పెడితే ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనే విషయాన్ని గ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.